జనసేనాని పవన్ కళ్యాణ్ నుంచి కాపు సామాజిక వర్గం ఏం ఆశించింది? తాము ఆశించింది ఏం ఆయన చేయలేదని ఇప్పుడు అనుకుంటున్న పరిస్థితి. జనరల్‌గా అండి కంప్లీట్ గవర్నమెంట్ చూసుకుంటే ఏదో ఒక పార్టీకి ఒక ఎస్సీ కమ్యూనిటీ వర్గం ఎస్సీ సెల్ ఉంటది. ఎస్టీ సెల్ ఉంటది. బీసీ సెల్ ఉంటది. అలా కొన్ని సెల్స్ ఫార్మ్ చేసుకుంటారు. లీగల్ సెల్ అని, సో విద్యార్థి విభాగం అని అలా పెట్టుకుంటారు. ఈ జనసేన విషయానికొచ్చి టీడీపీ పార్టీకి ఒక కాపు సామాజిక వర్గ సెల్ లాగా అయిపోయిందండి. ఈ ఒక సెల్ లాగా ఇది ఉంది. టీడీపీ వాళ్ళు మాకు చెప్తానే ఉండేవారు, అరే మీది కులసేనరా, మా కింద మీరు ఉండాలి, అవమానపరుస్తూనే ఉండేవారు. మాకు అర్థం కాదు, డిపెండ్ చేసుకునేవాళ్ళం. కానీ ఈ ట్రావెల్ అంతా చూస్తుంటే అదే పరిస్థితి కనపడుతుందండి గవర్నమెంట్లో. ఈ పదవుల్లో కూడా అండి జనరల్గా ఏ గవర్నమెంట్ ఉన్నా ఒక 20% కాపులకు వస్తాయి అనుకోండి, ఆ కేటగిరీ అంతా జనసేన కేటాయిస్తున్నారు ఇప్పుడు. ఆ 20% మళ్ళీ అన్ని కులాలకి పంచుకోవాల్సి వస్తుంది ఇందులో. అంటే కాపుల ప్రాతినిధ్యం తగ్గిపోతుందండి ఈ పార్టీ వల్ల. ఏదైతే జనాలు ఎక్స్పెక్ట్ చేశారో, కొంచెం మన ప్రయారిటీ పెరుగుతుంది, ఇంపార్టెన్స్ ఉంటుందని ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అది జరగట్లేదండి ఇక్కడ. సో దానివల్ల చాలా స్తబ్దుగా ఉన్నారు అలాగా.